హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో. మరి మీ పక్షాన మరి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మరి మీకు ఇంకేదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేను కానీ పాస్టమ్మ గారు కానీ మాట్లాడతారు. మరి మీ వివరాలని రాసుకుంటున్నాం. మరి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం నిదానంగా మాకు తెలియపరచండి. ఒకవేళ లైన్ బిజీ వస్తే ఆ రోజు అంతట్లో ఏదో ఒక సమయంలో మళ్ళీ మీరు తిరిగి మాకు ఫోన్ చేయండి. మరి మంచిది. ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్య నిమిత్తమై 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ, నన్ను నీ నోటి బొరగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి, దుష్టుని నుండి యేసయ్య మనల్ని కాపాడేవాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను రాత్రి మరి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, ఈ కార్యక్రమము చూసేటువంటి సహోదరి సహోదరులలో మరి ఇద్దరి పేర్లు దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక ఆమె పేరు వచ్చేసి మరి సుశీల, మరి ఇంకొక ఆమె పేరు వచ్చేసి లక్ష్మి. దేవుడు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ పేర్లు మీలో ఉన్నాయేమో మరి మాకు తెలియచేయండి ఫోన్ చేసి. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు, ఎంతగానో మిమ్మల్ని నలిపేస్తూ ఉన్నాడు, వేదన పుట్టిస్తూ ఉన్నాడు, మీకు శోధనలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాడు, మీకు నెమ్మది లేదు. సుశీల గారు, లక్ష్మి గారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా నేను చెప్పేది ఎవరికైనా మీకు తగులుతున్నాయేమో మీరు కూడా ఫోన్ చేయండి. ఎన్నో వేదనలు, కన్నీరు. నేను ఒక అక్క ఫోన్ చేసింది, అన్న అట్లా సోఫాలో కూర్చొని ఉంటే చాలు కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయన్న, నాకు ఎందుకు ఏడుస్తానో తెలియదు. దుఃఖం, వేదన, తలంత భారం, అవమానాలు, శోధనలు, వేదనలు, దుష్టుని చాలా పట్టి పీడిస్తూ ఉన్నాడన్న. నాకు ఒక రోజున మరి ఇక్కడ కడప జిల్లా నుంచి ఇంకొక ఫోన్ వచ్చింది. అయితే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అన్నయ్య బాగున్నారా అని అడిగింది. బాగున్నానమ్మా అన్నాను. అన్నయ్య మరి నాకు అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుందన్నా అనింది. ఏం గాలి అమ్మా అంటే దయ్యం వస్తూ ఉంటుందన్న అప్పుడప్పుడు. అవునమ్మా, మరి నేను వచ్చి ప్రార్థన చేస్తానులే, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ఆ సైతాన్ని నేనేం చెయ్యడు అని అన్నా. అంటే నేను ఫోన్లో టక్కున, ఏరా నా కోసం వచ్చి ప్రార్థన చేసి నన్ను విడిపిస్తావా అని అనింది. సడన్గా ఏంది ఏమో గొంతు మార్చింది అని నేను అనుకున్నా. దుష్టుడు వచ్చేసాడు. నేను చెప్పా, యేసు నామములో దుష్టుడు, ఆ ఫోన్లోనే యేసు నామములో సైతాన్ని నిన్ను అగ్నితో కాల్చివేస్తున్నాను. యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపో, యేసయ్య మంటలను కాలిపోతున్నావు అని అనగానే, యేసయ్య కాలుస్తున్నాడు 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 అని ఏడ్చుకుంటూ గట్టి కేకలేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి మరి శ్రోధ పడిపోయిందంట. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది. అన్నయ్య ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఫోన్ల ద్వారా కూడా దయ్యాల దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు ఒక్కొక్కరు. మరి వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ బిడ్డకు విముక్తి కలుగు చేయి, సైతాను నుంచి దూరపరచు ప్రభువా, సైతాను కాల్చివే ప్రభు అనగానే పట్టిన దయ్యాలని కాలి బూడిదైపోతూ ఉన్నాయి. చూసారా, ఎంతోమంది ఈరోజు నీ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకు కూడా దీవెనలు కావాలా? మీకు కూడా ఆశీర్వాదాలు కావాలా? మీకు కూడా ఈ స్వస్థతలు కావాలా? మీకు కూడా ఈ రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. రండి ప్రభు యొద్దకు. ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది. గర్భఫలం లేని వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. అలాగే దయ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దయ్యములు పట్టిన వారి కొరకు. అలాగే మరి ఉద్యోగంలో కొరకు, మరి వివాహాల కొరకు,
మరి భార్యాభర్తల సమస్యల కొరకు, అప్పుల సమస్యల కొరకు, ఈ 6 అంశాల గురించి మరి ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఈ 6 సమస్యల్లో ఉన్నారేమో మీరు ప్రత్యేకంగా రండి. నూనె ప్రార్థన చేయబడుతుంది, తైలాభిషేక ప్రార్థన. ఖచ్చితంగా మీరు విముక్తి పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు రుచి చూస్తారు, అనుభవిస్తారు ఖచ్చితంగా. ఈరోజున మరి సుశీల గారు, లక్ష్మి గారు మరి కార్యక్రమం చూస్తున్నారేమో, మిమ్మల్ని కూడా దేవుడు దుష్టుడు పట్టి పీడిస్తూ ఉన్నాడు. నాకు మీ ముఖాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎలాగుంటారో నాకు తెలుసు. మీరు వీలైతే నాకు వీడియో కాల్ అయినా చేయండి, ఈ నెంబర్కే, 59 నెంబర్కే చేయండి. నేనే మీతో మాట్లాడతా, మీకోసం ప్రార్థన చేస్తా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ప్రార్థనతోనే అది సాధ్యం. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మరి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఏకీభవిద్దాం. నీకున్న ప్రతి రోగము, వ్యాధి, దుష్టు నుంచి దేవుని నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. విశ్వాసం ఉంచు ప్రభు మీద, అట్టి కృప దేవునికి దయచేస్తాడు. ఈరోజు చాలామంది దుష్టుని ద్వారా నలిగిపోతున్నారు, చెడిపోతున్నారు, రాలిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎరలు వాడు వేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది ఇస్తే మరి దేవునికి దూరం అవుతారు అన్నీ మనకు బాగా తెలుసు. దుష్టుడు ఈరోజు మనల్ని ఆవరించేశాడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు వాడు. దేవుడు చాలా దూరం అయిపోతూ ఉన్నాడు రోజు రోజుకి. ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, ఈరోజు అంధత్వము నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి, పాపము నుండి నిన్ను విడిపించగల దేవుడు యేసు తప్ప నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈరోజున మీ దుఃఖ దినాలు యేసు నామములో సమాప్తం అవును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఎందరైతే వీక్షిస్తున్నారో మీ స్క్రీన్ మీద మరి నా చెయ్యి మీద చేయి పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, ఎవరైతే మరి నా చెయ్యి తాకి మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో మరి నేను ప్రకటిస్తున్నాను, వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. దుష్టుని నుండి వారిని కాపాడుము తండ్రి, వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను బలపరచును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నన్ను యేసయ్య తాకాడు, ఈ ప్రార్థన ద్వారా నాకు నెమ్మది వచ్చింది, నాకు మనశ్శాంతి వచ్చిందన్న వారు నాకు తెలియపరచండి ఫోన్ చేసి. ఇంకా మీకోసం ప్రార్థన చేస్తాం. మేమందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీకోసం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మీకోసం మొరపెడుతున్నాం? మీరే నా రక్త సంబంధికులు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన వారు కూడా కాదు. మరి ఎందుకు మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే క్రీస్తులో మనం అందరం ఒకరం. మీరందరూ దేవుని బిడలుగా రూపాంతరం పొందాలి. మీరందరూ మారితే ఈ లోకానికి మనందరం కలిసి సువార్త చెప్పచ్చు. సత్యమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. హల్లెలూయా. ఇదే నా ఆశ, నా ప్రయత్నం. ప్రభా, అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరినీ కూడా లేవనెత్తు ప్రభా. అందరినీ నీకు సత్య సాక్షులుగా ఉన్నట్లుగా సహాయం చేయి ప్రభా. పైన ఒకటి లోపల ఒకటి కపటమైన హృదయం వద్దు ప్రభా. ఒక రోజున ఒక రోగముతో బాధపడుతున్న ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. నేను అతని కోసం ప్రార్థన చేశా. ప్రభా, మరి ఇతనికి ఉన్న రోగమును తీసివేయి, బాధను తీసివేయి ప్రార్థన చేశా. ప్రార్థన చేశాక మరి కొద్ది రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేశాను, అన్నయ్య మరి రోగం పోయిందా అన్నాడు. సరే మంచిదే, దేవునికి స్తోత్రము, వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పు అన్నా. అన్నా, దేవుడు ఏం చేయలేదన్నా, డాక్టర్ చేశాడు. డాక్టర్ నాకు మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ చేశాడు, మరి ఎంతో వేలు లక్షల డబ్బులు ఖర్చు పెడితే కానీ నాకు రోగం పోలేదన్నా అన్నాడు. సరే, మనుషులు సత్యసాక్షులుగా ఉంటారు కొంతమంది కదా. దేవుడు చేసినా దేవునికి ఘనత ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. దేవుడు ఏం చేశాడు, నేను డబ్బులు పెట్టి మరి హాస్పిటల్లో వైద్యం చేర్చుకుంటే కానీ నాకు బాగా కాలే కదా. చాలామంది ఇదే ద్రోహంలో ఉంటారు, ఇదే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ రోజున దేవుడి సహాయం లేకుండా నీ జీవితంలో ఏ మేలు జరగదు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ తృప్తిని నువ్వు అనుభవించలేవు. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దుష్టుని నుండి నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు కూడా నమ్మకం కలిగి ఉంటావని మరొక మాట చూపిస్తుంది మీకు పరిశుద్ధ గ్రంథం నుండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 బాధలు నీకు కలిగినా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. 7వది వచ్చినా సరే నీకు కీడు తగలకుండా దేవుడు కాపాడుతాడు. ఈ రోజున మనకు బాధలు, వేదనలు, శోధనలు దుష్టుడు మనకి ఎన్నో రెడీ చేస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, వాడు 6 బాధలు పెట్టినా 7 బాధలు పెట్టినా నీకు ఏ కీడు తగలకుండా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నీకు కీడు తగలకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు సహాయం చేసే బాధ్యత నాది. నీ పక్షం నిలబడి నిన్ను ఆదుకునే బాధ్యత నాది అని దేవుని వాక్యాలు శ్రేష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా చాలా దుష్టత్వంలో ఉండేవాడిని, అంధత్వంలో ఉండేవాడిని. లోకాశలు, లోక తలంపులు, లోక స్నేహితుల మధ్య మరి నేను కూడా పడి చెడిపోయిన వ్యక్తినే. కానీ దేవుడు నన్ను ఈరోజు రక్షించాడు, కాపాడాడు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు చిన్న వయసులో అనుభవించాను నేను. నా వారే నన్ను త్రోసేశారు, నా బంధువులే నన్ను అవమానించారు. ఎంతోమంది నన్ను కొట్టడానికి, తిట్టడానికి కూడా మరి ముందుకొచ్చారు. కానీ ఈరోజు నన్ను మరి వారి మధ్య నిలబెట్టి నా ద్వారా ఆయన సేవ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు కృప మీకు తోడుగా ఉండాలి, అంతే. ప్రభు కృప మీకు తోడుగా ఉంటే చాలు. మీరు బాధల గురించి దిగులు పడద్దు, వేదన గురించి దిగులు పడద్దు, శోధన గురించి మీరు దిగులు పడద్దు. ఎందుకంటే నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడునుగాక. హల్లెలూయా. అమ్మా, చెల్లెల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా, అన్నల్లారా, మరి మీకు ఏ కష్టం ఉందో, ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో నా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. యేసయ్య ఒక్కడే మిమ్మల్ని కాపాడుతాడు. యేసు తప్ప మిమ్మల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. యేసయ్యే మిమ్మల్ని ఆదరించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఈయన తప్ప మనకి ఇంకెవరు లేరు. అందరం యేసుప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన ఆరాధించు, ఆయన ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించండి. కొంచెం కొంచెం, కొరతగా, ఏదో చేసినల్లే, ఏదో ఇచ్చినల్లే, ఏదో దీవించినల్లే, అందరికి ఇచ్చినట్టు నాకు ఇచ్చినల్లే అని అనుకోవద్దు. ఇచ్చిన వాటిని బట్టి తృప్తిపడి, చేసిన మేలులను బట్టి తృప్తిపడి, ప్రభా నీకు స్తోత్రం అని ఎవరైతే ప్రభుని మహింపరుస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఖచ్చితంగా వారి కష్టకాలం నుండి దేవుడు వారికి విడుదల కలిగిస్తాడు. ఈరోజు నీ కాలం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. కష్టకాలం దగ్గరలోనే ఉందేమో, కీడు జరగచ్చేమో, ఆపదలు సంభవించేమో. దేవునితో ఉంటే ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయము నీ గుడారానికి సమీపించదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా దేవుడు నీకు అన్నీ సిద్ధం చేయడానికి, నేను కాపాడడానికి, నేను రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు కూడా యేసయ్యతో సిద్ధంగా ఉన్నావా? శోధన నుండి నీకు మార్గం చూపిస్తాడు ఆయన. చూడండి, ఒక మాట చూపిస్తే అద్భుతమైన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. హల్లెలూయా. తప్పించుకునే మార్గము కూడా నీకు అక్కడే ఉంటుంది. ఈ రోజున శోధనల గుండా నువ్వు ఉన్నావేమో, ప్రభుని అడుగు, ప్రభు తప్పించుకున్న మార్గం ఎక్కడుంది? హల్లెలూయా. ఆయన నీకు మార్గమును బోధించును గాక, ఆయన నీకు సహాయము చేయును గాక. ఈరోజు నన్ను మొయ్యలేనంత భారం నీ మీద దేవుడు పెట్టడు. నువ్వెంత మోస్తావో అంత భారమే, అంత శోధనే నీ మీద పెడతాడు. అయితే ఆ శోధన నుండి కూడా నీకు విడుదల కావాలంటే ప్రభుని అడుగు, ప్రభా నాకు మార్గమును బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభుని అడిగాను, ప్రభా నేను శోధనలో ఉన్నాను, నాకు మార్గం బోధించంటే ప్రభు అన్నాడు, ఇదిగో క్రీస్తు మార్గములో నడువు అన్నాడు. క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? ముళ్ళులు ఉంటాయా? క్రీస్తు మార్గము గచ్చు ఉంటుందా? క్రీస్తు మార్గము శోధనలు, వేదనలు ఉంటాయి. క్రీస్తు మార్గం ఎప్పుడు సుఖ సంతోషాలతో నింపేవాడు ఆయన. క్షేమకరమైన మార్గం. ఆయన మార్గంలో నడిస్తే చాలు గమ్యానికి తీసుకెళ్ళేవాడు ఆయన. ఆయన మార్గంలో నువ్వు ఉంటే చాలు నా దేవుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయన మన త్రోవకైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు దుష్టుని నుండి బయటికి రా.
నా దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ముందు ఒక ఆశ నీలో కలగాల. ప్రభువా, నేను ఈ దుష్టుని నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడగగలిగితే అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు నీ జీవితంలో. నీకు ఇష్టం లేకుండా దేవుడు ముందుకు రాడు. ఇది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం లేకుండా బాప్తిసం తీసుకొని వారం వారం బల్ల తీసుకుంటూ మరి నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తే అక్కడ నువ్వు దేవుని కనికరం నువ్వు చూడలేవు, దేవుని కృపను అనుభవించలేవు. కాబట్టి ఆలోచన చేయండి. ఒకవేళ నీకు శోధనలు ఎక్కువ ఉన్నాయేమో, ఒకవేళ నీకు బాధలు ఎక్కువ ఉన్నాయేమో, వేదనలు ఎక్కువ ఉన్నాయేమో, ప్రభుని అడుగు. ప్రభువా, నాకు ఒక మార్గమును బోధించు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువా, నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని నేను ఆకాశం చేతులెత్తి కన్నులెత్తి అడుగుచున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎవరైతే రోధించి ఏడ్చి మొరపెట్టుకొని ప్రభువుని అడుగుతారో వారి జీవితంలో నిజంగా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మరి నేను దేవుని పాటలు పెట్టుకొని, యేసన్న గారి పాటలు, భక్సింగ్ గారి పాటలు పెట్టుకొని నేను వింటూ ఉంటాను. విని మొక్కాలొంగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని స్పర్శ, దేవుని యొక్క మహిమ మరి నా మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గూస్ బంప్స్ తెలుసు కదా, వెంట్రుకలు నీళ్ళుక్కుంటాయి. అంటే మనం అడిగితే చాలు మన మీదకి వచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఆయన నిన్నెంత ప్రేమించేవాడంటే నీ పక్కనే నిలబడి నీకు సహాయం చేసేవాడు యేసయ్య. నీకు ఏ అపాయం రాకుండా, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా నిత్యము నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఈరోజు ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, స్నేహితులు నమ్మి మోసపోయావేమో, ఈ లోక ప్రేమను నమ్మి మోసపోయావేమో, బంధువులు నమ్మి మోసపోయావేమో. ఎవ్వరు కూడా నీకు శోధనలో వేదనలు నీ పక్క నిలబడరు. యేసు తప్ప నీకు సహాయం చేసి వారి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, ఈరోజున మీ తమ్మునిగా ఒక మాట చెప్తున్నాను. యేసయ్యని సొంత రక్షకుని అంగీకరించి యేసయ్యకి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన మీకు శోధన నుండి ఒక మార్గమును చూపిస్తాడు, తప్పించుకునే మార్గం. ఆ మార్గంలో నడిస్తే నీ శోధనలన్నీ ఎగిరిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ కష్టకాలంలో ఉన్నావేమో, ప్రభువుకు మొరపెట్టు. ప్రభా, కష్టకాలంలో నేను ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను స్థిరపరచు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నాకు గర్భఫలమే ప్రభా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పుల నుంచి విడుదల కలిగి ప్రభా. ప్రభా, నా భర్త త్రాగుబోతున్నాడు ప్రభా, నా భర్త త్రాగుబోతు ప్రభా, మారడానికి సహాయం చేయి ప్రభా. ప్రభా, నా భార్య నా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా, నా పిల్లలు మా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా. నీ తల్లిదండ్రులు మీరు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున మీ కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థనతోనే సాధ్యం. నీ విశ్వాసమే, నీ భక్తే, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది, కానీ యేసు ఉంటే అన్నీ చేయొచ్చు, అన్నీ సుసాధ్యమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దయచేసి కొన్ని మాటలు గమనించండి. ఇంతవరకు చక్కగా వాక్య సందేశం విన్నారు కదా. మరి సమయంలో కొన్ని ప్రకటనలను మీకు తెలియపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క సహాయము చేత, మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారము చేత మరి దేవుని మందిర నిర్మాణము మరి స్లాబ్ వేయడం జరిగింది. ఇదిగోండి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఎంతో చక్కగా దేవుని మహాకృప చేత స్లాబ్ వేయడానికి దేవుడు కృప చూపించాడు. మీరు ఎంతో మంది ప్రార్థన చేశారు, చాలా మంది సహకరించారు, సహాయం చేశారు, మీ అర్పణలు మీ కానుకలు పంపించారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు విత్తినది దేవుని కార్యానికి, దేవుని ఆలయానికి మీరు విత్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మహాకృప చేత మరి మందిరము మన స్లాబ్ వేసుకోగలిగాం దేవుని యొక్క శక్తి చేత. అయితే మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఏంటంటేనండి, ప్లాస్టింగ్ చేసుకోవాలి, అలాగే మరి మన కరెంట్ మెటీరియల్ కావాలి, అంటే లైట్స్, స్విచ్చెస్, మరి అలాగే గోడ లోపల మరి బోర్డ్స్ పెట్టించాలి. ఎన్నో మరి అవసరతలు ఉన్నాయండి. ఫ్లోరింగ్ కావాలి, గ్రనైట్ మార్బల్ మనకు కావాలి, అలాగే మరి
అలాగే మనకు పైన పార్పెట్ గోడకు మరి చుట్టూ మరి వెయిట్లెస్ దిమ్మెలతో, వెయిట్లెస్ ఇటుకలతో మరి చుట్టూ పార్పెట్ వాల్ కడదామని అనుకుంటున్నాము, పార్పెట్ గోడ కడదాం అనుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి మీకు గడిచిన వారం తెలియపరుస్తూ వచ్చాము. దాదాపు 6 లక్షలు అప్పు ఉందని, ఇంకా తీర్చలేని పరిస్థితి, ఇంకా లక్షల అప్పు ఉంది. స్లాబ్ విషయంలో ప్రార్థన చేయండి. ఎవరు ముందుకు రావడం లేదు. చాలా మంది మరి ఫోన్లు ఏమో చేస్తున్నారు కానీ సహకరించేవారు చాలా తక్కువ. దయచేసి సహకరించండి. ప్రేమ కలిగి మీ విరాళాలు, మీ సహకారం, మీ కానుకలు అందించండి. ఎవరో చేస్తారనుకోవద్దు, ఎవరూ చెయ్యరు. మీ వంతు మీరు సహకరించండి. మనమేమో ఎంతో ప్రయాసపడుతున్నాం, యథార్థంగా సేవ చేస్తున్నాం. ఈ పల్లెటూరు గ్రామంలో, ఈ ప్రొద్దుటూరు జిల్లా, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. మీరు చూడండి, ఈ లాస్ట్ వరకు వీడియో చూడండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తేనే, మీతో మాట్లాడితేనే మీ కుటుంబం తరపున మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దయ ఉంచి మీ కుటుంబం తరపున ఒక 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, 20, 50, 1,00,000 మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత దయ ఉంచి ముందుకు రండి. ఎందుకంటే ఆర్థికమైనటువంటి అవసరం ఎంతో ఉంది మందిర నిర్మాణానికి. అతి త్వరలో దేవుని చిత్తమైతే ఈస్టర్ లోపు మనం ఈ యొక్క ఆలయాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నామండి. కాబట్టి దయ ఉంచి మీరు ముందుకు రండి. మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ప్రార్థనే ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయండి. ఈ మందిరం ఆగిపోయిన మందిరానికి దేవుని కృప చేత, మీ ప్రార్థన చేత, మీ సహకారం చేత స్లాబ్ వేసుకోగలిగాం. అయితే మిగిలిన పనులు కూడా మనం త్వరగా పూర్తి చేసుకోవడానికి మరి మీరు ముందుకు రండి. అలాగే టీవీ ఛానల్లో కూడా ప్రసంగాలు మీకు అందించబడాలంటే ఎంతో భారంగా ఉంది. ఎంతో మరి లక్షల రూపాయలు మనం వేచించాలి ప్రతి నెల. ఇక్కడ దయ ఉంచి మీరు చూసేవారిగా మాత్రమే కాక దయ ఉంచి ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. వింటున్నారు కదా, అద్భుతమైన వాక్యాలు, అద్భుతమైనటువంటి సత్యములతో కూడినటువంటి వాక్యాన్ని మీరు గమనిస్తున్నారు. నేటి కాలంలో ఇటువంటి వాక్యం అరుదుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి దయ ఉంచి యథార్థంగా సేవ చేస్తున్న పరిచర్యకు మీరు ముందు ఉండండి. దయచేసి అనేకులను మనం కోటీశ్వరులను చేస్తున్నాము, కానీ యథార్థంగా కష్టపడే సేవకులకు మనం ముందుకు రావడం లేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. నేటి క్రైస్తవ లోకంలో ఇదే జరుగుతూ ఉంది కదండి. కాబట్టి దయచేసి ప్రార్థనలో కనిపెట్టి మీరు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, మరి మనకు ఫ్లోరింగ్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఎలివేషన్ కూడా మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. అల్యూమినియం షీట్స్ తో, మరి ఏసీబీ షీట్స్, అల్యూమినియం షీట్స్ తో మరి ఫ్రంట్ ఎలివేషన్ చేయాలని ఆశపడుతున్నాము. అలాగే గేట్ పైన కూడా ఒక ఆర్చి చేపించాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి అలాగే మరి మీరు గార్డెన్ ఏరియాలో కూడా మొత్తం పార్కింగ్ టైల్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి. దయ ఉంచి ఈ మందిరము పూర్తయ్యే వరకు మీరు మీ కానుకలు అందిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, సహకరిస్తూ ఉండండి. మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ కార్యక్రమాలను ఇతరులకు తెలియపరచండి. తద్వారా వారు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ముందుకు వస్తారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఎంతో యథార్థంగా సేవ చేస్తున్నాము, నమ్మకంగా సేవ చేస్తున్నాం. మీకు అన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నాం. మా ఇండ్లు మీకు చూపించాము, మా పేద పరిస్థితి మీకు చూపించాము. అయినప్పటికీ కూడా దేవుని శక్తి చేత 25 సెంట్ల స్థలము ప్రభుకి ఇచ్చి మేము ఒక చిన్న రూమ్ లో ఉండి దేవుని సేవ చేస్తున్నాం. మీ అందరికి బాగా తెలుసు. నేను చాలా పట్టణాలలో సువార్త సభలు పెట్టాను, వెళ్ళాను. అనేకులు సేవకులు కూడా పిలుస్తా ఉన్నారు. ఒకవేళ మీరు కూడా నన్ను మీ సంఘానికి ఆహ్వానించాలని మీకు ఆశ ఉంటే మీరు ఆహ్వానించండి. నేను ఖచ్చితంగా వస్తాను. నేను ఏది ఆశించే వ్యక్తిని కాదండి. నాకు దేవుని నామం ప్రకటించబడాలి అనేది ఆశపడతా ఉన్నాను. కాబట్టి దయ ఉంచి మీరు దేవుని సన్నిధికి మీరు ప్రేరేపించబడి ముందుకు రండి. యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సహకరించండి. మీ స్క్రీన్ మీద ఇటు సైడ్ 2 ఫోన్ పే అలాగే QR కోడ్స్ కనపడుతున్నాయి చూడండి. ఈ QR కోడ్స్ కి మీరు స్కాన్ చేస్తే నేరుగా అవి నాకు వస్తాయి. మీరు ఫోన్ చేయడం కూడా అవసరం లేదండి, అవి నేరుగా నాకు వస్తాయి. కాబట్టి నెంబర్ రాసుకోండి, 9390791059 అనే ఈ నెంబర్ కి మీరు మీ కానుకలను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు అందించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది
వస్తుందండి. పాస్టర్మ గారి పాత పేరు అది, బ్యాంకులో ఆ పేరు మార్చలేకపోతున్నాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది. ఆ పేరుకు మీ విరాళాలు, మీ కానుకలు మీరు ఆ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లో మీరు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఈ క్యూఆర్ కోడ్లను మీరు స్కాన్ చేస్తే అవి నేరుగా ఎస్ కళ్యాణ్ బాబు అని పేరు వస్తుంది, అవి నేరుగా మరి చర్చ్ అకౌంట్ కి మరి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ మీరు పంపించిన కానుకలు మీరు మాకు తెలియపరచాలని ఆశ మీకు ఉన్నట్లయితే వాట్సాప్ లో ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు మాకు తెలియపరచండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థన భారాలు, ప్రార్థన అవసరాలు ఉంటే 24/7 మీరు ఫోన్లు చేయండి. ఒకవేళ మేము ఎత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఓర్పు కలిగి ఉండండి, తిరిగి మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తాం. అది ఒక రోజు అవని 2 రోజులు అవని మేము చేస్తూనే ఉంటాం. చాలా మంది వెంటనే చేస్తూ ఉంటారు. ఈ రోజు సాయంత్రం వరకు ఏదో ఒక టైంలో చేస్తూ ఉండండి. రేపు చేయండి, ఎల్లుండి చేయండి, విసుగుపడద్దు. మీరు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండండి. నేను మిమ్మల్ని దీవించడానికి, మీ గురించి ప్రార్థన చేయడానికి, మీ గురించి ప్రభు సన్నిధిలో మీ కుటుంబం నిమిత్తం పేర్లు రాసుకుని ప్రార్థన చేయడానికి నేను పాస్టర్మ గారు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పాస్టర్మ గారితో మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా నిబ్బరంగా మాట్లాడి మీ పేరు, మీ ఊర్లు, మీ వివరాలు మాకు తెలియపరచండి. ఒకవేళ మీరు అందించే కానుకల వివరాలు కూడా మాకు తెలియపరచాలని ఆశ ఉంటే తెలియపరచవచ్చు, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఎప్పుడు పడితే ఎప్పుడు అయ్యగారు ఎవరికో చేయబోయి మీకు వచ్చింది, వేరే వాళ్ళకి చేయబోయి మీకు చేసామనే అనే పనులు చేయదు. దయచేసి ఈ నెంబర్ని మీ సెల్లో సేవ్ చేసుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబు అని. ఎందుకంటే ఏ సేవకులు ఫోన్లు ఎత్తరండి, నేను ఎత్తుతున్నాను, మేము ఎత్తుతున్నాం. ఎంతో బిజీగా, ఎంతో సేవలో ఇక్కడ పని చేస్తూ ఉంటాను, మట్టి మోస్తాను, ఇసుక మోస్తాను, ఎన్నో పనులు చేస్తూ ఉంటాను ఇక్కడ దేవుని ఆలయంలో. ఎందుకంటే ఇది మామూలు మందిరం కాదండి, దాదాపుగా 1500-1200 మంది కూర్చోదగిన అతి పెద్ద మందిరం. ఇంత పెద్ద మందిరంలో మేము బిజీగా ఉన్నప్పటికీ కూడా, సువార్త సభల్లో ఉన్నప్పటికీ కూడా మరి మీ ఫోన్లు ఎత్తి మేము ప్రార్థన చేస్తున్నాం, రాసుకుంటున్నాం, ప్రార్థనలు పెడతాం. కాబట్టి మీరు ఓర్పు కలిగి, శాంతము కలిగి, ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఫోన్ చేస్తూనే ఉండండి దయచేసి. సరేనా అండి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. దయ ఉంచి మరి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. మందిరంకు మనకు టైల్స్ కావాలి, అంటే మార్బల్స్, గ్రానైట్ మనకు కావాలి. అలాగే లైటింగ్ మెటీరియల్, స్విచ్లు, ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనకు కావాలి. ఒక ట్రాన్స్ఫర్ మనకు కావాలి, ఫ్రంట్ ఎలివేషన్ మనకు కావాలి. అలాగే గేట్ పైన ఒక ఆర్చి మనకు కావాలి. ప్రార్థనలో పెట్టండి. స్లాబ్ పైన అనగా చుట్టూ పారపెట్టు గోడ మరి మనం కట్టించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రార్థనలో పెట్టండి. దేవుడు గుప్పిలు విప్పి తన దాసునికి సహాయం చేయనట్లుగా మీ బిడ్డగా, మీ సేవకునిగా పడుతున్న సేవలో నన్ను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మీ గుప్పిలు విప్పి శ్రేష్టమైన విరాళాలు, కానుకలు మీరు అందించాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ భారభరితమైన పరిచర్య కోసం మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా సహకరించండి. ₹1,000 టీవీ ఛానల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. నాకైతే స్తోమత లేదు. ప్రభు మీద ఆధారపడి చేస్తున్నాను ప్రతిరోజు. దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియపరుస్తూ వస్తున్నాను, మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మరి ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి. కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం మరి పూర్తయి మరి 10 గ్రామాలకు అదొక ఆసరగా ఉంటుంది. ఆ మందిరం ప్రార్థన చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఆలోచన చేయొద్దు. దేవుని మందిర నిర్మాణం కోసం ఒక ఇటుకకైనా సరే మీరు స్పాన్సర్ చేయండి. ఒక ఇసుక ట్రాక్టర్కైనా మీరు స్పాన్సర్ చేయండి. ఒక ట్రాక్టర్ కంకరకైనా మీరు స్పాన్సర్ చేయండి. కడ్డీలకైనా మీరు స్పాన్సర్ చేయండి. సిమెంట్కైనా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది. మీ కుటుంబంతో వెనుకడుగు మాత్రం వేయద్దు. నా దగ్గర లేదే అని అనుకోవద్దు. లేదంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు. నా దగ్గర ఉంది, నాకు దేవుడు ఇస్తాడు అని కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చేసేయండి. ఆశీర్వాదం ఎలా ఉంటుంది మీరు చూస్తారు. 30-100 రెట్లు దేవునికి ఇస్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. దేవుడు నష్టపరిచేవాడు కాదు, హాని చేసేవాడు కాదు. కాబట్టి దేవుని మందిరానికి మీరు ముందుకు రండి, పరిచర్య కోసం ముందుకు రండి. దేవుని మహాకృప మీ అందరికీ వస్తారు కదా, రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్య సందేశం విన్నారు కదా. దయవుంచి కొన్ని ప్రకటనలు గమనించండి. దాదాపుగా మరి కొన్ని రోజుల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. అందరం ఒక నిర్మాణం పనులు, వాటి విషయాల గురించి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత, మీ అందరి ప్రార్థన ప్రేమ చేత దాదాపుగా మరి సంవత్సరం నుంచి ఆగిపోయినటువంటి మందిరానికి మరి మన స్లాబ్ వేయగలిగామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గడిచిన మంగళవారం
మరి స్లాబ్ వేయగలిగాం దేవుని యొక్క మహాకృప చేత. మరి అలాగే ఇప్పుడు మనకు నేను మీకు చెప్పాను, ఈ శనివారం సాయంత్రానికి దాదాపు 6 లక్షల రూపాయలు మనము మరి పేమెంట్స్ చెల్లించాలి, అనేకులకు పేమెంట్స్ బాకీ ఉన్నాయని చెప్పాను. అయితే ఎవరు ముందుకు రావడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ఒక ఇద్దరు 5,000, ఒక ఇద్దరు 10,000, ఒక ఇద్దరు ముగ్గురు 2,000 కొట్టారు, అంతేనండి. టీవీ ఛానళ్ళకు పేమెంట్స్ చేయలేదు ఫిబ్రవరి నెల అంతా కూడా. అలాగే మరి ఎన్నో సమస్యల చేత, ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్లాబ్కి దాదాపుగా మరి 16 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి. కాబట్టి దాదాపు 10 లక్షల రూపాయలేమో మరి ఏర్పాటు చేయగలిగాము, కానీ ఒక 6 లక్షల రూపాయలు మరి పేమెంట్స్ ఉన్నాయి. మరి వారు అన్యులు, మరి వారి దగ్గర మాట పోకుండా ఈ శనివారం సాయంత్రానికి ఇస్తానని మళ్ళీ చెప్పాను. నేను శనివారం కొంచెం అడ్జస్ట్ చేసి ఇచ్చాను, ఒక 40,000 ఇచ్చాను. మిగతా మనకు దాదాపుగా 5,60,000 రూపాయల దాకా కావాలి. దయవుంచి ప్రేమ కలిగి దేవుని సేవకునిగా మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఎవరో ఇస్తారనుకోవద్దు, మీ వంతు మీరు సహకరించే వారిగా మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద మా ఫోన్పేలు, మా గూగుల్ పే, పేటిఎమ్స్ మీకు కనపడుతున్నాయి, చూడండి. ఇటుపక్క మరి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. దయవుంచి ఈ క్యూఆర్ కోడ్లకు మీరు స్కాన్ చేయండి. చాలామంది మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా ఇది ఈ పేరు వస్తుంది, అయ్యా ఈ పేరు వస్తుందని. నేను చెప్తాను చూడండి, 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ లేదా ఏటూరి మేరీ అని పేరు వస్తుందండి, జ్ఞాపకం. ఇది పాస్టమ్మ గారి పేరు. అలాగే ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే మరి నా పేరు వస్తుంది, మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. జ్ఞాపకం చేసుకోండి. మీరు పంపించగానే ఆ రిసిప్ట్, ఒక ఫోన్పేలో మీరు పంపించిందని, గూగుల్ పేలో, పేటీలో పంపించింది అయినా వాట్సాప్ నెంబర్ ఇదే, మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబర్కే మీరు వాట్సాప్ చేయండి ఆ రిసిప్ట్ను. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా మేము రాసుకొని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తామండి. దయవుంచి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి. ఈ ఆగిపోయిన మందిరానికి మనము దేవుని యొక్క మహాకృప చేత స్లాబ్ వేయగలిగాం. అలాగే ఇప్పుడు మనకు పైన మరి పార్పెట్ కూడా కట్టాలని ఆశపడుతున్నాము. అలాగే మనకు ఫ్లోరింగ్ కావాలి, కరెంటు సామాన్లు కావాలి. అలాగే మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. చుట్టూ ప్లాస్టింగ్ చేయాలి, సిమెంట్ ప్యాకెట్లు దాదాపు ఒక 400-500 ప్యాకెట్లు సిమెంట్లు పడతాయి. ఇంకా మనకు దయవుంచి ప్రేమ కలిగి మీ గుప్పిలు ధారాళంగా విప్పండి. ఈ నెలలో దేవుని చిత్తమైతే చాలా పనులు పూర్తి చేయాలని ఆశపడుతున్నాము, పనులు జరిగించాలని ఆశపడుతున్నాము. రేపు సోమవారం నుంచి పనులు తిరిగి ప్రారంభించాలి, మరి చర్చిలో పనులు జరిగించాలని ఆశపడుతున్నాం. ఈ ఈస్టర్ కల్లా మరి మందిరాన్ని మ్యాక్సిమం ఒక 70-80% అయినా పూర్తి చేయాలి అని ఆశ కలిగి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎంతో అలసిపోతున్నాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరి పని వాళ్ళ దగ్గరే ఉండి వారితో పని చేయించుకుంటూ, అలాగే సభలు చూసుకుంటూ, టీవీ ఛానళ్ళు చూసుకుంటూ, అలాగే మీరు చేసిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఎంతో ప్రయాసపడుతున్నాము. కాబట్టి దయవుంచి మీరు సహకరించేవారిగా, ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు నాకు కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే అతి పెద్ద మందిరము, మా రూమ్ కూడా మీరు చూశారు, చిన్న ఇల్లు మాది, కానీ దేవునికి 25 సెంట్ల స్థలాన్ని ఇచ్చాం. అతి పెద్ద మందిరం నిర్మించబడుతుంది. కాబట్టి దయవుంచి మీరు మీ గుప్పిలను ధారాళంగా విప్పండి, శ్రేష్టమైన కానుకలను అందించండి. ఒకవేళ మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మీ యొక్క దశంభాగాలైనా, మీ కానుకలైనా, మీ అర్పణలైనా, మీరు ఉద్యోగస్తులై ఉండొచ్చు, వ్యాపారవేత్తలై ఉండొచ్చు, దయవుంచి మీరు సహకరించండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ఇంతవరకు అకౌంట్ డీటెయిల్స్కి అయితే ₹1 కూడా ఎవరు పంపలేదండి, ఒక్క కానుక కూడా రాలేదండి. మేమేమో ఎంతగానో ప్రయాసపడుతున్నాము. దయవుంచి మీరు ప్రేమ కలిగి ముందుకు రండి. అమ్మ, మీ బిడ్డ వంటి వాడిని, మీ మనవడు వంటి వాడిని దయవుంచి ఇంత గొప్ప మందిరం నిర్మిస్తున్నప్పుడు మీ బిడ్డగా నన్ను భావించి, ఈ మందిరంలో రేపు అనేకులు భక్తిహీనులు ప్రార్థన చేసుకుంటారు. ఒక ఇటుకకైనా, కంకరకైనా, ఇసుకకైనా, సిమెంట్కైనా, ఫ్లోరింగ్కైనా, కరెంటుకైనా మీ వంతు మీరు సహకరించండి. ఎవరో చేస్తారో నా దగ్గర లేదనుకోవద్దు. బలహీనుడైనా, బలవంతుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా ఎవరైనా సరే దేవుని మందిరానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని 100 రెట్లు ఆశీర్వదిస్తాడు, 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయవుంచి ఈ కార్యక్రమం చూస్తున్న వారు వెంటనే మీ యొక్క అర్పణలను, మీ కానుకలను, మీ యొక్క దేవునికి మీరు ఇవ్వాలనుకున్నటువంటి ప్రేరేపణ కలిగినటువంటి కానుకలను మీరు పంపించండి. నమ్మకంగా ఖర్చు పెడుతున్నాము, యథార్థంగా ఖర్చు పెడుతున్నాము. దేవుని యొక్క మహాకృప చేత మీరు ప్రార్థించిన ప్రార్థనను బట్టి స్లాబ్ వేయగలిగాము. అతి పెద్ద పని అదే. దాని దేవుని యొక్క కృపను బట్టి అది పూర్తి చేసుకోగలిగాం. మరి మిగతా పనులు పారపేట గోడకైతేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, అలాగే సీలింగ్ అలాగైతేనేమి,
మరి పిఓపి అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మరి స్విచ్లు అయితేనేమి, ప్లాస్టింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి. ముందర పార్కింగ్ టైల్స్ అయితేనేమి, అలాగే సువార్తకు ఒక వ్యాన్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను, సౌండ్ సిస్టమ్ కావాలి మనకు. ఇవన్నీ చాలా అవసరాలు ఉన్నాయి. మనమేమో పెద్ద పెద్ద సేవకులకు సహకరిస్తున్నాము, వాళ్ళేమో ధనవంతులు అయిపోతున్నారు, కానీ సత్యము అందించే వారికి చేయించేవారు లేరండి, సహకరించేవారు లేరండి. యథార్థంగా ఉన్నట్టు మాట్లాడే వారికి మరి సహకారం లేదు. నేనేమో ఓపెన్గా మీరు నా ఆత్మీయ బిడ్డలు, నా ప్రసంగాలు వింటున్నారు కదా అని చెప్పి నేనైతే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరు దయ ఉంచి ప్రార్థన చేయండి చాలు. నాకు దేవుడు మీకు ఒకవేళ ప్రేరేపిస్తే ముందుకు రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంత పెద్ద భారభరితమైన సేవ, భారభరితమైన పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీరు సహకరించగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఎక్కడ సత్యము ప్రకటించబడుతుందో, ఎక్కడ యథార్థంగా సేవ చేయబడుతుందో, ఎక్కడ నమ్మకంగా దేవుని నామం మహిమపరచబడుతుందో అక్కడ మీరు విత్తేవారిగా ఉండండి. మోసపరిచే వారి దగ్గర మోసపోకుండా, లేదంటే ధనము సేకరించుకునే వారి దగ్గర ధనం పంపిస్తూనే ఉండదు. దయచేసి ఎక్కడ కరెక్ట్గా వాడుతున్నారు మీ ధనాన్ని, మీ కానుకలను, అది మీరు తెలుసుకొని యథార్థంగా ప్రభు సేవలో వాడబడుతున్న సేవకులకు సహకరించండి. నాకనే కాదు, ఏ సేవకుడైనా యథార్థంగా కష్టపడుతున్నట్లయితే మీ గ్రామంలో అయినా మీ పట్టణాల్లో అయినా ఏ సేవకుడైతే యథార్థంగా నమ్మకంగా ఉన్నాడో అటువంటి సేవకులకు సహకరించే వారిగా ఉండండి. అర్థమవుతుందని కోట్లు సంపాదించుకునే వారికో, లేదంటే కార్లు, మేడలు, లేదంటే పెద్ద విలువైనటువంటి వారికి అందించి కూడా ప్రయోజనం లేదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్న ఒక ఎపిసోడ్ 15,000, 25,000, 30,000 అండి ఎపిసోడ్ల ఖర్చు. కాబట్టి ఈ ఖర్చు కూడా మనకు రావడం లేదండి. జ్ఞాపకం చేసుకోండి. మీరు యథార్థంగా మరి అందించండి. నేను యథార్థంగా ప్రభు సేవ చేస్తున్నాను. మీ వంతు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. నాకైతే ఎంతో భారంగా ఉంది ఈ ప్రసంగాలు, ఈ టీవీ ఛానల్లో మరి ప్రసంగాలు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇష్టమేనా మీకు? నేను ఆపేస్తే మీకు ఇష్టమేనా? మరి నా ప్రసంగాలు ఎంతోమంది వింటున్నారు కదా, కొన్ని వేల మంది వింటున్నారు. తలా కొంచెం చేసిన మరి కష్టాలు తీరిపోతాయని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. సమస్తము పోగొట్టుకొని సమస్త నలిగిపోయి 30 సంవత్సరాలకు లేవు నాకు, కానీ దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు ఇంత గొప్ప మందిరమైన ఇన్ని ఛానళ్లలో వాక్యాలైనా అందిస్తున్నానంటే దేవుని యొక్క కృప చేత. ఎందుకంటే నేను సత్యాన్ని చేత పట్టుకున్నాను, ఈ సత్యమే నేను ప్రకటిస్తున్నాను, ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మనం మందిరం నిర్మిస్తున్నాము, సహకరించండి. అలాగే మనకు వ్యాన్కి అయితేనేమి, సౌండ్ సిస్టమ్కి అయితేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, మరి కరెంట్కి అయితేనేమి, వీటన్నిటికి కూడా మీరు గుప్పిలు విప్పండి. 5,000 అయినా, 10,000 అయినా, 20,000 అయినా, 50,000, 1,00,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయచేసి చాలామంది వాగ్దానాలు చేశారు, నెరవేర్చలేదు. కంకర పంపిస్తామన్నారు, పంపించలేదు. సిమెంట్కి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఫోన్లు ఎత్తలేని పరిస్థితి అండి. జ్ఞాపకం చేసుకోండి. ఫేక్ ప్రామిసెస్ చేయొద్దండి. అబద్ధ వాగ్దానాలు దేవునికి చేయొద్దు. దయ ఉంచి మీరు దేవునికి ఇవ్వగలిగితే ధారాళంగా ఇవ్వండి, మంచి మనసుతో ఇవ్వండి, పూర్ణ మనసుతో ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరం ఎంతో భారముగా నిర్మించబడితే ఎంతో ప్రయాస దాగి ఉంది దీని వెనకాల. నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తున్నానండి. మీరు చూడలేదండి? మీరు ఎన్నోసార్లు వచ్చారు కదా ఇక్కడికి, చాలామంది వచ్చారు ఇక్కడికి, చూసే ఉంటారు కదా నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను. ఒక షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, నేనే నీళ్లు పట్టుకుంటూ, నేనే సిమెంట్ అందిస్తూ, నేనే కంకర, నేనే ఇసుక, నేను కూడా వారితో కలిసిపోయి మరి పని చేస్తూనే ఉన్నాను. రాత్రి పగలు దేవుని ఆలయం నిర్మిస్తూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందుకు రండి. అందించారా? మీ కానుకలు పంపించారా? పంపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు వందనాలు. మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నేను మీ పేరెత్తి ప్రార్థన చేస్తున్నాను. నేను చేయగలిగింది ఏమీ లేదు, మీకోసం కేవలం ప్రార్థన చేయగలుగుతాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తాను. చాలామంది ముందుకు వచ్చారు. ఇంతవరకు సహకరించిన ప్రతి కానుక అందించిన ప్రతి బిడ్డలను నా యేసయ్య దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఇంకా ముందు అనేకమైన పనులు ఉన్నాయి. ఇంకా దాదాపు 20-30 లక్షల పని ఉంది మనకు. జ్ఞాపకం చేసుకోండి. మరి మీ వంతు మీరందరూ సహకరించండి. కార్యక్రమం చూస్తున్న వారు దయచేసి ఈరోజు సాయంత్రంలోగా, లేదంటే ఇప్పుడే, లేదంటే ఈ వారంలో మీరు మీ కానుకలను పంపించడానికి ప్రయత్నం చేయండి, అందించండి. నమ్మకంగా సేవ చేస్తున్నాము, నమ్మకంగా మీ కానుకను మరి వాడుతాము. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ పిల్లలను దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంపించండి. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ నెంబర్కి 9390791059 అని ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకలను అందించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా
ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము
ఇట్లా ఆగిపోతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు, దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, దయచేసి ఎవరు చేయరు.
మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు, యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి. మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. చాలా మంది మందిరంలోకి వస్తున్నారు, మరి సత్యమైన మాటలు వింటున్నారు, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొంటున్నారు. మరి టీవీ ఛానల్లో కొన్ని వేల మంది, వందలాది మంది వీక్షిస్తూ అనేకులు మరి ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ పరిచర్యను ఇలాగ దీవిస్తున్న దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఒక 6 లక్షల రూపాయలు
మరి మనకు అప్పు ఉంది. ఈ శనివారం సాయంత్రము మరి మనం పేమెంట్స్ చెల్లించాలి. కాంక్రీట్ పోసిన వారికి, అలాగే కంకరకి, ఇసుకకు, కడ్డీలకు, సిమెంట్కు మరి బ్యాలెన్స్లు ఉన్నాయి అక్కడక్కడ. వీళ్ళందరికీ మరి శనివారం సాయంత్రం సెటిల్ చేస్తానని చెప్పాను. సెంటరింగ్ వారికి కూడా ఇవ్వాలి. కాబట్టి దయవుంచి మనకు 6 లక్షల రూపాయలు చాలా అవసరం ఉంది, ఎమర్జెన్సీ చాలా అవసరం ఉంది. కాబట్టి దయవుంచి ప్రార్థన చేయండి. ఆకాశం నుండి దేవుడు ద్వారాలు తెరిచి తన దాసునికి సహాయం చేయనట్లుగా మరి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించి మీరు కూడా ముందుకు వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలని మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయవుంచి మీకు కింద కనపడుతున్న ఈ QR కోడ్స్కి మీ శ్రేష్టమైన విరాళాలు, సహకారాన్ని అందించండి. రేపు సాయంత్రం మనకు దాదాపు 6 లక్షల రూపాయల బ్యాలెన్స్లు మనం పే చేయాలి. వాటన్నిటి నిమిత్తమై మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఎవరో చేస్తారనుకోవద్దు, ఎవరు చేయరు. ఇంతవరకు చాలా మంది ముందుకు వచ్చారు. నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అందరి పేర్లు నా బుక్లో రాసుకున్నాను. మీరు పంపించిన ప్రతి కానుక రాసుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీకు పరలోకం నుండి దేవుడు గొప్ప దీవెనలతో మిమ్మల్ని నింపాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక యవ్వనస్తుని నిండా 30 సంవత్సరాలకు లేవు. కళ్యాణ్ బాబు యథార్థంగా సేవ చేస్తున్నాడు, నమ్మకంగా సేవ చేస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. యవ్వనస్తుడు నా బిడ్డ, నా సేవకుడు, నా మనవడి వంటి వాడు, మై కొలీగ్, మై ఫ్రెండ్, మై వెల్ విషర్ అని ఎంతో మంది మరి ముందుకు వస్తున్నారు, సహకరించారు. బట్టి దేవునికి మహిమ. మరి నేటి కాలంలో సత్యమైన వాక్యం అరుదైపోయింది. కానీ దేవుని కృపను బట్టి తన దాసుని నన్ను వాడుకొని సత్యమైన మాటలు అనేకులకు కదిలించే రీతిగా, అనేకులు హృదయాలు కదిలించే రీతిగా, అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడే రీతిగా మరి ప్రసంగాలు ఉన్నాయి. ఈ పరిచర్య కొనసాగించబడుతుందంటే కేవలం దేవుని కృపేనండి. దయవుంచి గమనించండి. మరి మందిర నిర్మాణము మనం అనుకున్నట్టుగా మరి విశ్వాసము చేత అడుగు ముందుకేసి మరి స్లాబ్ పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకు ప్లాస్టింగ్ చేయాలి. అలాగే మరి ఫ్లోరింగ్, మరి గ్రానైట్ కావాలి మనకు. అలాగే మరి సౌండ్ సిస్టమ్ కావాలి. అలాగే మరి కరెంటు సంబంధించిన స్విచ్లు, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కావాలి. అతి త్వరలో దేవుని చిత్తమైతే మరి దేవుని యొక్క కృపను బట్టి ఈస్టర్ కల్లా మరి కనీసం మనం చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది, పూర్తి చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది. కాబట్టి దయవుంచి ఈ వాక్యాల ద్వారా దీవించబడుతున్న వారు, ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్న వారు మీ వంతు మీరు కింద కనపడుతున్న QR కోడ్లకి దయవుంచి సహకరించండి. సెంటర్లో కనపడుతున్న మరి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెంబర్లకు కూడా మీరు సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ఈ రోజు సాయంత్రంలోగా మీ వంతు మీరు 5,000 అవని, 10,000 అవని, 20,000 అవని, 50,000, 1,00,000 అవని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయవుంచి మీరు ముందుకు రండి. ఎవరు చేయరండి. క్రైస్తవులమైన మనమందరము, దేవుని బిడ్డలు మనం అందరం ఈ గొప్ప పనికి మనము మరి పూర్తి చేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. దేవుడు ప్రేరేపిస్తేనే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ప్రార్థన చేసుకోండి. ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించాలని ఆసక్తి మీలో ఉన్నట్లయితే మరి ముందుకు రావాలని ప్రభు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన పనికి మనం ఎంతో కష్టపడుతున్నాం. మీరందరూ చూశారు, నా గృహాన్ని చూశారు, నా పరిచర్య చూశారు. 25 సెంట్ల స్థలాన్ని దేవునికి ఇచ్చి గొప్ప మందిరం నిర్మిస్తున్నాం. దాదాపుగా 1000 మంది పైగా కూర్చోదగిన మందిరం. మరి ఈ మందిరం కట్టబడితే దాదాపుగా 15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు అనేకులు మరి ఇక్కడికి వచ్చి రక్షించబడాలని, మారుమనసు పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నాను. మీ అందరి ప్రార్థన నాకు కావాలి. మీ అందరి ప్రార్థన సహాయం నేను కోరుతున్నాను. దయవుంచి ప్రార్థన చేయండి. ఎంతోమంది నా తల్లులు వంటి వారు, అన్నలు వంటి వారు, తమ్ముళ్ళు వంటి వారు, చెల్లెలు వంటి వారు, సేవకులు, విశ్వాసులు అనేకులు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అందరి బట్టి దేవునికే మహిమ. మరి మీ వంతు మీరు తప్పక సహకరించాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి శనివారం సాయంత్రము మనం 6 లక్షల రూపాయలు బ్యాలెన్స్లు ఇవ్వాలి. దయవుంచి మన దగ్గర అయితే ఏమీ లేదండి, విశ్వాసం ఉంది. విశ్వాసంతో మరి మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మీ భారం యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. ఆయన మీద నేను భారం మోపాను. మరి ఇంత గొప్ప పని నేను కొనసాగించాను. ఇంతవరకు చేయగలిగానంటే కేవలం దేవుని కృపేనండి. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. సహకరించండి, అందించండి. మీ విరాళాలు, మీ సహకారాన్ని, మీ కానుకలను పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.